చేతికి చిన్న నిప్పురవ్వ తగిలితే అల్లాడిపోతాం. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలకే ఉక్కిరి బిక్కిరి అవుతాం. మరి 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒంటి మీద పడితే 1600 డిగ్రీల వేడి ఒకేసారి ఒంటిని తాకితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో అదే జరిగింది. 10 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కనీసం గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారిపోయాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణాలేంటి? కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది? ప్యాకేజీ పేరు చెప్పి ప్రైవేటీకరణ ఆపేశామని డప్పు కొట్టి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ను దెబ్బ కొట్టేందుకు సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళేటప్పుడు ఓర్పుతో ఉండాలి, వారికి ఓదార్పునివ్వాలి. అందులోనూ వేళ్లన్నీ ప్రభుత్వం వైపే చూపిస్తున్నప్పుడు మరింత సహనంతో వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేష్ ఏం చేశారు? కార్మిక సంఘాలపై కసుబుస్సులాడారు. ఇక డిప్యూటీ సీఎం అయితే ఎప్పటిలానే నాకు అనుభవం లేదు, నేనేమీ చేయలేనని చేతులెత్తేశారు. అక్కడ కూడా బాబు గారిని సంతృప్తి పరిచేలా వైఎస్ఆర్సీపీని విమర్శించేందుకు తెగ ప్రయత్నించారు. అసలు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళేటప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియదా? మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా అని కార్మిక సంఘాల నేతలపై దాడి చేయడం అహంకారం కాదా? ఓ పక్క ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తూ ఆ నెపం కార్మిక సంఘాలపై నెట్టేయడం దారుణం కాదా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అందరినీ తప్పుదోవ పట్టించడంలో చంద్రబాబు సక్సెస్ అవుతూనే ఉన్నారు. నాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించి భూములు దోచేస్తారని విష ప్రచారం చేసి కార్మిక సంఘాలను రెచ్చగొట్టారు. ఇప్పుడు ప్యాకేజీ తెచ్చేశాం, ప్రైవేటీకరణ ఆపేశామని డప్పు కొట్టుకుంటున్నారు. నిజానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది ఎవరు? మీడియా సాక్షిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పిందేంటి? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి లేఖలు రాసి అసెంబ్లీలో తీర్మానం చేసిందెవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం, నాసిరకం మెటీరియల్ వాడకం, మానవ వనరుల కొరత, స్కిల్డ్ వర్కర్లను తీసేయడం, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని దారి మళ్లించడం, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం వెనుక ఇలా చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి 10 మంది నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. వారి కుటుంబాలకు అంతులేని శోకం మిగిల్చాయి. వారి పిల్లా పాపల్ని రోడ్డున పడేశాయి. వారిని దిక్కులేని వారిగా మార్చేశాయి. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారా? ప్రైవేటీకరణ కోసమే ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్నారా? ప్యాకేజీని అందుకే దారి మళ్లించారా? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:15 సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగిసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లా చెదురుగా పట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 6 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 మరణించారు. టీ బ్రేక్ కావడంతో చాలా మంది కార్మికులు బయటకు వెళ్లారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది. గాయపడిన వారిలో పైడిరాజు, సూరిబాబు అనే 2 కార్మికులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ కూటమి ప్రభుత్వం పరిహారాలు, ప్యాకేజీల చుట్టూనే చర్చ జరిగేలా చేస్తుందే కానీ ఈ ప్రమాదానికి అసలు కారణాలేంటి అన్న చర్చ జోలికి పోవడం లేదు. ఎందుకంటే దానిపై చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తున్న కుట్ర బయటకు వస్తుంది. కాబట్టి ప్రమాదానికి ప్రధాన కారణం నిర్వహణ లోపం, భద్రతా వైఫల్యం, మానవ వనరుల కొరత. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్లో మానవ వనరుల్ని తగ్గించుకుంటూ నిర్వహణను గాలికి వదిలేసింది. ఇలా చేస్తే స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని కార్మిక సంఘాలు మొత్తుకున్నా వినిపించుకోలేదు. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు స్కిల్డ్ వర్కర్లే బలం. అలాంటి వారిని గడిచిన 2 ఏళ్ల కాలంగా తొలగిస్తూ వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రాకముందు కార్మికుల సంఖ్య ఎంత ఉండేది? కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా కార్మికుల సంఖ్యలో కోత పెడుతోందో ఒక్కసారి మనం డీటెయిల్డ్గా స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మానవ వనరుల కృత్రిమ కొరత. గతంలో ఒప్పంద కార్మికుల సంఖ్య 15,000. 15,000 ఉంటే
ప్రస్తుతం ఒప్పంద కార్మికుల సంఖ్య 7,500కు చేరుకుంది సార్. అంటే సగానికి సగం మంది కార్మికులను తొలగించేశారు. ఈ ఏడాదిలో 6,000 మంది స్కిల్డ్ వర్కర్లను తొలగించారు. 6,000 మంది ఒక్కసారిగా స్కిల్డ్ వర్కర్లను తొలగిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? విఆర్ఎస్ పేరుతో 2,000 మంది కార్మికులకు చెక్ పెట్టారు. 5,000 మందికి పైగా పదవి విరమణ చేశారు. మరి ఇంతమందిని తొలగించారు, ఇంతమంది పదవి విరమణ చేశారు. ఈ స్థానంలో మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్లు ఏమన్నా జరిగాయంటే లేనే లేదు. నెక్స్ట్, ఈ నెలలో మరో 200 మంది పదవి విరమణ చేయనున్నారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్య 8,800కు కుదించారు. దాదాపు 19,000 ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్యను 8,800కు తీసుకొచ్చారు. గతంలో కాస్టింగ్ మిషన్ దగ్గర 20 మంది స్కిల్డ్ వర్కర్లు ఉంటే ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసా సార్? ప్రస్తుతం కాస్టింగ్ మిషన్ దగ్గర కేవలం 12 మంది స్కిల్డ్ వర్కర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఎవరైనా సెలవుల్లో వెళితే మరింత తక్కువగా ఆ సంఖ్య కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? ఇది చూశాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజానికి స్టీల్ ప్లాంట్లో మానవ వనరుల కొరత లేదు. గత 2 ఏళ్లుగా ఆ కొరతను ఈ కూటమి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తోంది. మానవ వనరుల కొరత, అందులోనూ స్కిల్డ్ వర్కర్ల కొరతతో ప్రమాదాలు జరగడం సహజమే కదా. 2012 తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి ప్రమాదం ఇది కాదు. ఇలాంటివి చాలానే జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రమాదాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి ప్రమాదాలు. 2024 నవంబర్ 3 స్టీల్ మెల్టింగ్ షాప్లో 2 అంటే స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 2025 జనవరి 3 సింటర్ ప్లాంట్లో గ్యాలరీ కూలిపోయింది. 2026 మే 11 థర్మల్ పవర్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ లీక్ అయింది. 2025 మే 23న SMS 2లో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. 2025 ఆగస్టు సెప్టెంబర్ మధ్య జరిగినటువంటి ప్రమాదాల్లో 6గురు మరణించారు. నెక్స్ట్, 2026 జూన్ 8న SMS 1లో ప్రమాదం 10 మంది మరణించారు. అంటే లేటెస్ట్గా జరిగినటువంటి ప్రమాదం. కొత్త రిక్రూట్మెంట్లు నిలిచిపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోంది. కొన్ని విభాగాల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఎందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు? వాళ్ళైతే తక్కువ జీతాలకు స్కిల్డ్ కాని వారిని కూడా నియమించుకుంటున్నారు. తక్కువ జీతాలకు వచ్చే వాళ్ళను పెడుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని విభాగాలలో స్కిల్డ్ వర్కర్లు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు స్కిల్డ్ కాని వారు రావడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనుభవం లేని కార్మికులతో తరచూ ప్రమాదాలు, మానవ వనరులు స్కిల్డ్ వర్కర్ల కృత్రిమ కొరతతో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మాట్లాడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశాం, ప్యాకేజీ తెచ్చేశామని కూటమి జబ్బలు తెలుసుకుంటోంది కదా. నిజంగా ఆ ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం వాడారా? లేదు. ఆ ప్యాకేజీని పూర్తిగా దారి మళ్లించారు. కేంద్రం సాయం కింద 11,500 కోట్లు అందించినా అందులో ప్లాంట్ నిర్వహణకు కానీ విడి భాగాల కొనుగోలుకు కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. పోనీ కార్మికుల కోసం ఏమైనా ఖర్చు చేశారా అంటే అది లేదు. ప్లాంట్లో పనిచేసే కార్మికులకు ఏకంగా 4 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అంతేకాదు విఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా 50% చెల్లింపులు చేయలేదు. మరోపక్క వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేస్తున్నారు. శాశ్వత కార్మికులపై ఒత్తిడి చేసి విఆర్ఎస్ తీసుకునేలా చేస్తున్నారు. చివరకు నెపం కార్మికులపైకి నెట్టేసి ప్రైవేటీకరణకు పూర్తిగా గేట్లు తెరవడమే చంద్రబాబు సీక్రెట్ ఆపరేషన్లా కనిపిస్తోంది. అయ్యా చంద్రబాబు గారు, మీ ఇంట్లో ఎవరూ చావలేదు కదా అంటాడు మీ సుపుత్రుడు. చనిపోయింది 10 మంది కార్మికులే కదా అంటాడు మరొకడు. నిజానికి 10 కుటుంబాల భవిష్యత్తు చనిపోయింది. 10 కుటుంబాల చిరునవ్వులు చనిపోయాయి. 10 కుటుంబాల తల్లుల ఆశలు చనిపోయాయి. 10 కుటుంబాల పిల్లల బాల్యం చనిపోయింది. కానీ కూటమి అహంకారం, నిర్లక్ష్యం మాత్రం బతికే ఉన్నాయి. బాధ్యత నుంచి పారిపోయే మాటలు మాత్రం బతికే ఉన్నాయి. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వారి నోళ్లు మాట్లాడవు, కానీ వారి రక్తం మాట్లాడుతుంది. కన్నీటి చుక్కలు మాట్లాడుతాయి. చరిత్ర మాట్లాడుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఉక్కు కర్మాగారం గోడల కంటే గట్టిగా ఒక్క తీర్పు వినిపిస్తుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.